పట్టుకోండి. సార్ మొన్న గృహప్రవేశానికి సార్కు కార్డు ఇవ్వడానికి వెళ్ళాను నారాయణ సార్ వాళ్ళ ఇంటి దగ్గరికి. సార్ ఇంటికి వెళ్ళి నేను కార్డు ఇవ్వగానే సారు కార్డు తీసుకొని నేను గిఫ్ట్ ఇచ్చి పంపిస్తున్నానని చెప్పి గిఫ్ట్ ఇచ్చి పంపించారు. చాలా ఆనందంగా ఉంది సారు గిఫ్ట్ ఇచ్చినందుకు. సంతోషం నారాయణ సార్. అమ్మ నేను తప్పకుండా 22వ తారీఖు వస్తాను అని చెప్పి ఈరోజు మన టీం వాళ్ళతో నాకు చెక్ ఇచ్చి పంపడం జరిగింది. సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నారాయణ సార్, థ్యాంక్ యూ సార్. నారాయణ సార్. నగర అధ్యక్షులు మామిడేల మధు గారు, అదేవిధంగా అధ్యక్షులు నారాయణ రెడ్డి గారు, అదేవిధంగా మహిళా టీము అందరూ కలిసి ఇక్కడ వచ్చి ఈ చెక్కును అందజేయడం జరిగింది. నా పేరు నిర్మల, నేను 154 బూత్ కన్వీనర్ని. నేను సార్ని మా అమ్మాయి వివాహం కొరకు ఆర్థిక సహాయం చేయమంటే ఆయన వెంటనే స్పందించి ఆర్థిక సహాయం చెక్కు రూపంలో నాకు అందించారు. నాకు చాలా సంతోషంగా ఉంది. నారాయణ సార్ మీకు ధన్యవాదాలు సార్. నమస్తే. నారాయణ సార్ గారు సిటీ నియోజకవర్గంలో ఆయన అభిమానంగా ప్రతి ఒక్కరు కార్యకర్తలు కష్టపడ్డారని ఈరోజు తన కుటుంబ సభ్యులుగా భావించి ఏ కుటుంబంలో ఎలాంటి కార్యక్రమం ఉన్నా కానీ నేనున్నాను, మీ ఇంటి అండగా, అన్నగా, తమ్ముడుగా, నాన్నగా అన్నట్టుగా ఈరోజు ముందుకొచ్చి పొంగూరు నారాయణ సారు ఎంతో ఆశీర్వదించి ఆయన ఆశీస్సులతో ఎన్నో కుటుంబాలకి మంచి చేయాలని తలపెట్టి ఈరోజు 4వ డివిజన్లోని 154 బూత్లోని బూత్ కన్వీనర్ అవ్వారి నిర్మలమ్మ వాళ్ళ కుమార్తె వివాహానికి సందర్భంగా ఈరోజు చెక్కు కూడా ఇవ్వడం జరిగింది. చాలా సంతోషకరం. నారాయణ సార్ని ప్రతి ఒక్కరూ వాళ్ళు జీవిత కాలంలో ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని అభిమానిస్తూ ప్రేమిస్తూనే ఉంటారు. ఎందుకంటే ఏ నియోజకవర్గంలో అయినా కానీ ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడ జరగట్లేదు. కానీ పొంగూరు నారాయణ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 4వ డివిజన్లోని 140 బూత్లో సత్యవతమ్మ నారాయణ సారు ప్రతి ప్రోగ్రాంలో పాల్గొని ఎంతో పార్టీ కోసము ఎంతో శ్రమ చేసింది. నారాయణ సారు అదేవిధంగా పార్టీకి గెలిచిన తర్వాత నా సొంత నిధులతో 10 కోట్లు సంవత్సరానికి నా కార్యకర్తలకి ఇస్తానని మాట ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు సత్యవతి అక్కకి చెక్కు అందించినందుకు మీ అందరము చాలా ఆనందంగా వ్యక్తపరుస్తున్నాము. నారాయణ సార్ అదేవిధంగా అభివృద్ధి పనులు కానీ, కాలువలపైన డ్రైనేజీలు కానీ, కాలువలు కానీ, రోడ్లు కానీ, పార్కులు కానీ, స్కూళ్ళు కానీ ఎంతో అభివృద్ధి చేస్తున్నాడు. ఆయన చెప్పిన మాట ప్రతి ఒక్కటి తప్పనిసరిగా చేస్తున్నారు. దానికి నారాయణ సార్కి మా టీం తరపున అందరి తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.